హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కనుక చాలా మంది ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, అసలు పరీక్ష స్టార్టింగ్ వెళ్ళిన దగ్గర నుంచి చివరి వరకు ఎలా జరుగుతుంది, సో ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అయితే మీరు ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు అసలు ఎగ్జామ్ లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా మీకు తెలియాలి కదా. అయితే ముందుగా మన యాప్ లో మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంది. ఆ యొక్క టెస్ట్ సిరీస్ అదే రాసి అటెంప్ట్ చేయండి. సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, లేదా మీరు మీ యొక్క ప్లే స్టోర్ లో ఈ విధంగా మీకు చూపిస్తాను చూడండి. సో ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే కాంపిటేటివ్ అడ్డా అని ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన సెర్చ్ ఐకాన్ లో ఆర్కే COMPETITIVE ఓకేనా, ADDA ఆర్కే కాంపిటేటివ్ అడ్డాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు మన యాప్ అయితే కనబడుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఎందుకంటే టెస్ట్ సిరీస్ లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్స్ బేస్ చేసుకునే మీకు ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి. సో అదే విధంగా మీరు ఎవరైతే ఈ యొక్క సచివాలయం ఎగ్జామ్ సంబంధించి అదే కౌశలం సర్వేకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడా అని తెలుసుకోవడానికి ఆన్లైన్ లింక్స్ ఏవి అందుబాటులో లేవు, ఓకేనా. సో ఎవరైతే మీది రిజిస్టర్ అయ్యిందో మీ యొక్క మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో పలానా తేదీన మీకు ఎగ్జామ్ ఉంటుందని, పలానా సెషన్ లో మీకు ఎగ్జామ్ ఉంటుందని రావడం జరుగుతుంది. సో ఏ లింక్స్ మీద క్లిక్ చేయవద్దు, ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఏ లింకు రాలేదు. అయితే ఈ విధంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక మన యాప్ లో కోర్స్ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగిన సచివాలయంలో కౌశలం సర్వేకి సంబంధించి రోజుకి ఇద్దరికి జరుగుతుంది. ఆ ఇద్దరిలో రాసిన వారితో నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాయంటే టోటల్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆ 40 క్వశ్చన్స్ మనం వెళ్ళకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సచివాలయం ఎంటర్ అవ్వగానే మీ దగ్గర మిమ్మల్ని ఏదైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మీరు ముందేమైనా జాబ్ చేశారా, లేదా జాబ్ ట్రయల్స్ లో ఎప్పటి నుంచి చేస్తున్నారు, సో ఎన్నాళ్ళ నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు, ఈ విధంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఒక సిస్టమ్ ఇస్తారు. సో ఒక హెడ్సెట్ ఇస్తారు, ఒక మైక్రోఫోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ ఎగ్జామ్ కూర్చుంటారు కదా, మీ ముందు ఒక అబ్జర్వర్ అయితే ఉంటారు. సో మీరు ఎగ్జామ్ రాస్తున్న ముందు ఒక అబ్జర్వర్ అయితే ఉంటారు. ఆయన మీరు ఏ విధంగా రాస్తున్నారు ఏంటనేది అబ్జర్వ్ చేస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ముందుగా మీ యొక్క మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారా, ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు, ఈ విధంగా మిమ్మల్ని బేసిక్ అడగడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడుగుతున్నారంటే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని, సో ఇక్కడ BSc కంప్యూటర్స్ అనుకోండి, టెక్నికల్ గా కోడింగ్ డెప్త్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ టెక్నికల్ గా మనకి డిస్క్రిప్టివ్ గా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అయితే 40 క్వశ్చన్స్ లో మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఏదైతే టెక్నికల్ డిస్క్రిప్టివ్ లో ఉంటున్నాయి. అయితే మనకి యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్, టెక్నికల్ ఈ 3 కేటగిరీలో ఉంటాయి. అలాగే ఈ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే మనకి చాలా మంది అడుగుతున్నారు, సరే కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించి టెస్ట్ ఎలా ఉంటుందంటే సో అది ఏమైతే లేదు, జస్ట్ ఒక లైన్ అయితే ఇస్తారు. ఆ యొక్క లైన్ బేస్ చేసుకుని సపోజ్ ఎగ్జాంపుల్ గా మీ ఫ్రెండ్ ఉంటారు. సో మీ ఫ్రెండ్ తను మీ యొక్క జాబ్ కోసం ఎలా మాట్లాడుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే, దానికి మించి అంత డెప్త్ గా ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో సపోజ్ బీటెక్ మీకు సంబంధించి అయితే కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో ఈ రోజు మీరు ఎవరైతే కొంతమంది రాసిన అభ్యర్థులు ఉన్నారో వారికి డిగ్రీ BSc కంప్యూటర్స్ వారు రాశారు, వారికి కోడింగ్, సో అదేవిధంగా రివర్స్ అనాలజీ ఈ విధంగా డెప్త్ గా అయితే అడగడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఈ రోజు టెస్ట్ సిరీస్ అనేవి ఇంకా అప్డేట్ చేస్తాము. డెప్త్ లెవెల్ కి క్వశ్చన్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే చాలా మంది అడుగుతున్నారు, సార్ ఈ విధంగా టెస్ట్ అంటే మాకు ఇంకా మెసేజ్ రాలేదు ఏంటని. సో వస్తుంది, మీకు షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.